హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి స్పెషల్లీ ఎందుకు వీడియో చేయాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరూ చిన్న ఫంక్షన్ నుంచి అంటే చిన్న బర్త్డే ఫంక్షన్ నుంచి అంటే చిన్న బర్త్డే ఫంక్షన్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళు ఒక రకంగా అందరూ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజులలో ప్రతి ఒక్కరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అందరూ కష్టమైన అప్పు చేసైనా కానీ ఇస్తున్నారు. కాబట్టి ఆ దాని గురించి మనం ఈరోజు వీడియో అనమాట. ఇప్పుడు టోటల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు పక్కన వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్న బర్త్డే ఫంక్షను, మెచ్యూర్డ్ ఫంక్షను, అలాంటి దానికి కూడా గిఫ్ట్ వాళ్ళ తాహతకు తగ్గట్టు కాకుండా ఇంకా కొంచెం డబ్బులు అప్పు చేసైనా కానీ వీళ్ళు ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. వాళ్ళు పక్క వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇద్దాము అనే థాట్ అనమాట. ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ అని నాకు అనిపిస్తుంది. ఈ ఈ ఒపీనియను నాదే అని అనుకోవడానికి లేదండి. నేను పబ్లిక్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. నేనైతే పర్సనల్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపిస్తుంది. మరి ఆ రిటర్న్ గిఫ్ట్స్ ప్లేస్లో అందరూ కొంతమందికి చాలా డబ్బులు ఉంటవి. వాళ్ళకి ఇప్పుడు అంబానీ ఉన్నారనుకోండి, అంబానీ ఇచ్చాడు ఒక్కొక్కరికి 2-3 కోట్లు ఇచ్చి వాళ్ళను సెలబ్రిటీలను పిలిచి వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం చేసుకున్నారు. వాళ్ళ సంగతి వేరే, వాళ్ళు పక్కన పెట్టేద్దాం. మామూలు వాళ్ళు ఉన్నారనుకోండి, మామూలు వాళ్ళు కూడా అసలు ప్రెస్టేజ్ పక్క వాళ్ళు ఇది ఇస్తున్నాము మేము ఇవ్వాలి అనే థాట్ ఉంది చూడండి, దానిలో నుంచి బయటికి రావాలనేదే నా వీడియో అనమాట. ఇప్పుడు ఒకటి బర్త్డే ఫంక్షన్ అయినప్పుడు ఒక్కరు మామూలు వాళ్ళు కౌంట్ చేసుకున్నా కానీ ఎంత లేదన్నా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది అనుకోండి, వాళ్ళు ఒక 500 రూపీస్ పెడుతున్నారు, తప్పకుండా పెడుతున్నారు. 500 రూపీస్ పెడితే ఒక 100 మెంబర్స్కి ఇచ్చారనుకోండి, అంటే అవి ఇచ్చేది కూడా వాళ్ళ బంధువులకే ఇస్తారు. డబ్బులున్న వాళ్ళు ఒక 50,000 రూపీస్ అవుతుంది. ఆ 50,000 రూపీస్ ఎంతమందికి అసలు పేదవాళ్ళు భోజనం లేకుండా, ఒక్కొక్కరు మనకు వీడియోస్లో రీల్స్లో మనం చూస్తూ ఉంటాము, చిన్న చిన్న పిల్లలు ఎంగిలి విస్తారాకుల్లో నుంచి అన్నం తీసుకొని తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అనేది నా ఉద్దేశం అనమాట. మీరు ఎన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే ఏం లాభము? తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేస్తారు, పక్కన పడేస్తారు. చెత్త కుప్ప అంటే పక్కన పడేసుకుంటారు, అసలు వాడరు, చెయ్యరు. ఆ రిటర్న్ గిఫ్ట్ ప్లేస్లో మీరు ఎంత రిటర్న్ గిఫ్ట్స్ 100 రూపీస్ ఇవ్వాలనుకున్నారండి, ఆ 100 రూపీస్ ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్కి ఇచ్చుకుంటారు. దానికి సరిపడా డబ్బులను తీసి మీరు పేదవాళ్ళకు ఇస్తే వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు కదా అనేదే ఈరోజు మన వీడియో అనమాట. ఇది ఎంతవరకు సమంజసము, ఇది కరెక్టేనా? ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్స్ పెద్ద పెద్ద షాప్సే అవుతున్నవి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పెద్ద పెద్ద షాప్స్ తయారైపోతున్నాయి. అంటే మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. నేను వాళ్ళనేం తప్పు పట్టట్లేదు, వాళ్ళ బిజినెస్ చేసేది కరెక్ట్ కాదు అని నేను అనట్లేదు. కానీ ఆ ప్లేస్లో ఆ వేస్ట్ ఆఫ్ మనీని తీసుకెళ్ళి ఎవరైనా పేదవాళ్ళకు, చిన్న చిన్న పిల్లలకు, ఎవరికైనా పేద గుడిసెలలో ఉండే పిల్లలు, వాళ్లకు సైకిల్ కొనుక్కోవాలని ఉంటుంది. మీ బాబు బర్త్డే అయింది అనుకోండి, రిటర్న్ గిఫ్ట్ ప్లేస్లో ఒక సైకిల్ కొని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఎంత సంతోషపడతారు. తర్వాత ఎవరికి భోజనం లేని వాళ్ళకు భోజనం పెట్టండి. ఒక్క పూట భోజనం కడుపు నిండా దీని అమ్మ కడుపు నిండింది అని అంటారు. మీరు డబ్బులు ఇస్తే, గిఫ్ట్స్ ఇస్తే, ఏది ఇచ్చినా కానీ వాళ్ళు ఒక 2-3 రోజులు ఆడతారు కావచ్చు, 1 వీక్ ఉంటుంది కావచ్చు, తర్వాత అన్ని పక్కన పడేస్తారు. సరే, పల్లెటూర్లలో మాత్రం టిఫిన్ బాక్సెస్ అలాంటివి ఇస్తారు పేదవాళ్లకు. సరే, అక్కడ కొంతవరకు యూజ్ అవుతుంది. పేదవాళ్లకు ఆ బాక్సెస్ అనేవి కొంతవరకు యూజ్ అవుతాయి. కానీ డబ్బులున్న వాళ్ళు ఆ బాక్సెస్ అయితేనేమి, ఆ రిటర్న్ గిఫ్ట్స్ అయితేనేమి తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకుంటారు. అదంతా ట్రెండింగ్ అయిపోతుంది కదా, ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంత ఇవ్వాలనుకున్నా, 100 రూపీస్ ఇవ్వాలనుకున్నా, 200 రూపీస్ ఇవ్వాలనుకున్నా, ఒక 2 భోజనం పెట్టండి అనేదే నా థీమ్ అనమాట. ఇలా చేయడానికి మెయిన్ థీమ్ వచ్చేసి నేను చెప్పినట్టు పేదవాళ్లకు కొంచెము మీరు ఎంత పెట్టాలనుకున్నారో అంత భోజనం పెట్టేస్తే ఒక రకంగా ఎంతో ఎంతో శ్రేయస్కరం అనిపిస్తుంది. మనం చేసుకున్న దానికి సార్థకత చేసుకున్న వాళ్ళం అనిపిస్తుంది. ఇక నేను ఈ పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకున్నాను, నేను అది కూడా దీనిలో యాడ్ చేస్తాను అనమాట.
ఈరోజు వీడియో ఇది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మనము ఇంతసేపు మనం మాట్లాడుతున్నాం కదా ఏంటి అని అంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి. సో మనం ఏంటంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి చాలా ట్రెండింగ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఏ షాప్స్ చూసినా అవి కొన్ని బ్రాంచ్లుగా ఓపెన్ చేసేస్తున్నారు అందరూ. అంటే వాళ్ళ బిజినెస్ ను మనం డౌన్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ మనం ఇచ్చే జనాలు ఈ పబ్లిక్ అంతా ఎలా ఉన్నారు, ప్రతి చిన్న ఫంక్షన్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు ఈ హైదరాబాద్ సార్ ఏం చేసేవాళ్ళు మీరు? నేను యూకో బ్యాంక్ మేనేజ్ చేసి రిటైర్ అయ్యాను. ఓహో, రిటైర్ అయిపోయారు. యూకో బ్యాంక్. ఓకే. అయితే మీరు ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రతి దానికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా. మరి ఈ ఫ్యాషన్ అనేది అన్ని చోట్ల వచ్చినా లేదా విదేశాల నుంచి వచ్చిందో మనకు తెలియదు కానీ, బట్ అంతకు ముందు ఎవరైతే ఫంక్షన్ చేసుకునేవారే వాళ్ళే గిఫ్ట్ ఇచ్చేవారు. మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఇచ్చేవాళ్ళం గిఫ్ట్. ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, దానికి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం, వాళ్ళు ఇచ్చేదానికంటే మంది ఎక్కువగా ఉండడం, ఎవరు గొప్ప వాళ్ళు చూపించుకోవడం కోసం అని చెప్పేసి అలా ఇస్తూ ఉండేవారు. బట్ ఇది అంతవరకు ఏంటంటే మనకి అది ఒక ఫ్యాషన్. తర్వాత ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయిపోయింది. బట్ అది అంత యూస్ఫుల్ కాదు నా ఉద్దేశంలో, అంత యూస్ఫుల్ కాదు. అది అనవసరం అది. ఇక అలాగే ఇప్పుడు చాలా వచ్చాయి కదా. ఇప్పుడు పెళ్లిళ్ళు అన్నారు, పెళ్లిళ్ళలో కూడా యాక్చువల్ గా మన అంటే తెర అద్దం పెట్టుకుని అప్పుడే పెళ్లి చూసేవారు. ఇప్పుడు తర్వాత నెమ్మదిగానేమో మామూలుగా బయట తిరగడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా ప్రీ సూట్ అవి కూడా వచ్చేసాయి కదా. ఆ ప్రీ సూట్లు అవి కూడా అసలు అంతా అయిపోయిన తర్వాత కూడా పెళ్లి చేసేది పెద్ద వాళ్ళు ఇది చెప్పట్లేదు. అదే ప్రీ సూట్ అని అంటున్నారు. ఇలాగా రిటర్న్ గిఫ్ట్లే కాదు, ఇలా రకరకాల అంతా మోడల్ మారిపోయింది. ఆ మోడల్ ప్రపంచంలో మనం కూడా బతకాలి. ఇప్పుడు మనం అందరూ ఇస్తుంటే మనం వెళ్ళి ఇవ్వకపోతే అది మన కొంచెం లోకుగా చూస్తారని చెప్పేసి మనం అందరూ తీసుకెళ్తున్నారు. అప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళేదో ఇస్తుందని చెప్పేసి మనమేదో తక్కువ అయిపోతామని ఇస్తే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇవ్వకూడదు. మన పెళ్లి చేసామనుకోండి, మన రిలేటివ్స్ వస్తారు. రిలేటివ్స్ అంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా డబ్బులు ఉన్న వాళ్ళం అనుకోండి, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే అందరు ఉండాలని లేదు, సో పేదవాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. కానీ ఈ డబ్బులు ఉన్న వాళ్ళ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం దేనికి, ఏమవసరం? అదే అవసరం లేదండి, అంత అవసరం లేదు. ఇది అందరికీ చేయాలన్నా కష్టం అయిపోతుంది. యాక్చువల్ గా అంతకు ముందు చాలా సింపుల్ గా పోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళ యొక్క ఈ స్టేటస్ చూపించుకోవడం కోసం చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. అలా అందరూ అది పాకేసింది. ఇప్పుడు అది ఏంటంటే అంత పెద్ద మంచి పద్ధతి కాదు యాక్చువల్ గా. మరి దాన్ని ఎంతవరకు మనం చేసేయచ్చు, బ్యాన్ చేయొచ్చా? మీరేమంటారా చెప్పండి. బ్యాన్ చేస్తేనే బెటర్ అండి, బ్యాన్ చేస్తేనే బెటర్ అండి. అసలు రిటర్న్ గిఫ్ట్ అనేది బ్యాన్ చేస్తేనే బెటర్. వేస్ట్ ఆఫ్ మనీ ఒకటి. తర్వాత ఏంటంటే మా ఇంట్లో ఫంక్షన్ అయింది, మా ఇంట్లో ఫంక్షన్ అయితే మేము గిఫ్ట్ ఇచ్చాం, లేకపోతే మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది మేము వస్తాం, మీరు గిఫ్ట్ ఇస్తారు, సరిపోతుంది కదా. మళ్ళీ మా ఇంట్లో ఫంక్షన్ అయితే నేను ఇచ్చి, మళ్ళీ మీరు ఇచ్చి, మళ్ళీ మీ ఇంట్లో ఫంక్షన్ అయితే మీరు ఇచ్చి, మళ్ళీ నేను ఇచ్చి, ఉపయోగం మళ్ళీ కాంపెన్సేట్ అయిపోతుంది. అంతే, అయినా రెండు ఇచ్చినట్టే ఉండదు. అంతేత అది పెద్ద అంత యూస్ఫుల్ కాదు. టైం వేస్ట్, మనీ వేస్ట్ కూడా. టైం వేస్ట్, మనీ వేస్ట్, అందరూ తీసుకెళ్లే గిఫ్ట్స్ అని అలా పడేస్తారు, ఏం ఉపయోగం లేదండి. సో మరి దాని బదులు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ మీరేమైనా చెప్పగలుగుతారా? ఆల్టర్నేటివ్ క్యాష్ ఇవ్వడం బెస్ట్. క్యాష్ ఇవ్వడం బెస్ట్. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళ కవర్ లో పెట్టేయడం, ఆ కవర్ ఇచ్చేయడం. కవర్ ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు చిన్నవాళ్ళ, తక్కువ వాళ్ళ, పెద్దవాళ్ళు ఏమి ఇచ్చారా అనేది వాళ్ళు తర్వాత చూసుకుంటారు. కానీ ఇమీడియట్ గా మనకి చూడడం అవకాశం లేదు కదా. ఆ విధంగా కవర్ లో పెట్టి ఇచ్చేస్తే డబ్బున్న వాళ్ళు ఎక్కువ పెడతారు, డబ్బు లేని తక్కువ పెడతారు. కవర్ మీద పేరు కూడా రాకుండా ఇచ్చేస్తే బెటర్. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆ రిటర్న్ గిఫ్ట్స్ 100 రూపీస్ మినిమం ఉంటుంది. పెట్టే వాళ్ళు 100 రూపీస్ మినిమం పెట్టేస్తారు, 1000 రూపీస్ కూడా పెడతారు. సో అదే డబ్బు, అదే మనం ఏం చేయాలంటున్నాడు, ఆ డబ్బులు పాకెట్ లో పెట్టి ఇచ్చేస్తే బెస్ట్ కదా. అన్ని కలిపి ఏదో కొనుక్కుంటారు, వాళ్ళు యూస్ఫుల్ ఐటమ్ మీద కొనుక్కుంటారు. అంతేగాని చిన్న చిన్న ఐటమ్ మీరు చెప్పినట్టుగా ఎవరు ఉపయోగించరు, అన్ని అక్కడ పాడేస్తారు. తర్వాత ఏమో ఇంకా అది దానివల్ల చిన్నపిల్లలు ఆడుకోరు, పెద్దవాళ్ళు ఆడుకోరు, ఎవరు ఆడుకోరు. వేస్ట్ ఆఫ్ మనీ. మీరు చెప్పినట్టుగా షాప్ వాళ్ళు బాగుపడడం తప్ప మిగిలిన వాళ్ళు ఉండదు.
బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్ మాట్లాడారు. బ్యాంక్ మేనేజర్, రిటైర్ అయిపోయినారు. సో ఈ శాతం తెలుసుకుందాం. హలో సార్, చెప్పండి, మీరేం చేసేవారు? నేను ఈసీఐలో పనిచేశాను. ఈసీఐలో పనిచేశారు. నైస్, రిటైర్డ్ అయిపోయారు. సో మీరు చెప్పండి, ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఒపీనియన్. రిటర్న్ గిఫ్ట్ డబ్బున్న వాళ్ళు బాగా ఇస్తారు, డబ్బు లేని వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు అప్పులు చేసుకుని గిఫ్ట్ ఇవ్వాలి అనే ఒక నియమంతో డబ్బు లేకపోయినా ఏదో విధంగా వాళ్ళకి ఒకటి చెప్తున్నారు. గిఫ్ట్ ఇవ్వడం అన్నది, ఆ గిఫ్ట్ ఎందుకు పనికిరాదు. ఆయన అన్నట్టు డబ్బు ఇస్తే ఆ డబ్బు ఖర్చు ఎవరు డబ్బు లేని వాళ్ళు కొంత అప్పు చేసుకుంటారు కదా. ఆ అప్పు కొంచెం ఈ మనీ వల్ల వాళ్ళు కొంచెం సేవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ రిటర్న్ గిఫ్ట్స్ బదులు డబ్బులు ఇస్తేనే బాగుంటుందని చెప్తున్నారు. అంతే. ఇప్పుడు గిఫ్ట్ ముందు ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇంతకు ముందు 2 కుటుంబాలకి చుట్టాలే వచ్చేవారు. ఇప్పుడు అలాగా సిటీలో ఏమైందంటే మీ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు మొత్తం 400 మంది 500 మంది వచ్చేస్తున్నారు. ఈ 500 మందికి చుట్టాలకి ఎలాగో బట్టలు పెడతారు, వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏదో డబ్బు ఇస్తారు, డబ్బు గిఫ్ట్ ఏదో ఇస్తారు. మరి వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా అని చచ్చినట్టు వీళ్ళకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాలి అనే నియమంతో ఏదో విధంగా ఇస్తారు. తక్కువ అయిపోతాం మనం పక్క వాళ్ళకి, అయ్యో వాళ్ళు ఇచ్చారు మనం ఇవ్వలే, వాళ్ళు ఏమనుకుంటారు అనే వాళ్ళే అనుకో. దాని వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గా చాలా వెనుకబడిపోతాం, అప్పుల పాలైతాం. అప్పులు అన్నది అదే, అప్పుల పాలైపోతాం కదా. వేస్ట్ గా డబ్బులు కనీసం ఒక 50,000 రూపీస్ పోనీ తక్కువ కాస్ట్ చేసుకుని ఒక 20,000 రూపీస్ దానికి వేస్ట్ ఆఫ్ మనీ. అంటే దాని గురించి వేస్ట్, అసలు పెట్టడం వేస్ట్. ఇన్విటేషన్ కార్డు కూడా పూర్వం సింపుల్ గా ఉండేది. ఇప్పుడు చూడండి, ఒక కార్డు 500 రూపాయలు 600 రూపాయలు ఒక కార్డు, ఇంకా 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. అంటే స్టేటస్ బట్టి కార్డు కూడా అలాగే వేసుకుంటున్నారు. అది కూడా మరి వేస్ట్ ఆఫ్ మనీ. అంతే కదా, మరి అది కూడా వేస్ట్ ఆఫ్ మనీ. ఇలా మనం కొంచెం తగ్గించుకుంటే, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే, డబ్బులు లేని వాళ్ళు వాళ్ళని చూసి కంపేర్ చేసుకొని అయ్యో మేము తక్కువ అయిపోతామనే ఇది దాంట్లోనే అప్పు చేసి చేస్తున్నారు. అదైతే అవసరమే కాదు. అందుకే నేను పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇది అన్నమాట. బ్యాంక్ మేనేజర్ ప్లస్ ఈసీఎల్ లో జాబ్ చేసిన అతను సార్ మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఇంకా మనము లేడీస్ ఒపీనియన్ కనుక్కుందాము ఎలా అనేసి. హాయ్ అండి. మీరు ఏం చేస్తారు? నేను కాలేజీలో లెక్చరరా? మీరు ఇప్పుడు మనం ఇందాక టాపిక్ మాట్లాడుకున్నాం కదా, ఏంటి రిటర్న్ గిఫ్ట్స్ గురించి. ఇప్పుడు చాలా ట్రెండింగ్, ఎక్కడ చూసినా గానీ ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ తీసుకోవడం అనేది జరుగుతుంది, డబ్బులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఏది చిన్న కార్యం జరిగినా కూడా, గృహప్రవేశం అయినా కావచ్చు, లేకపోతే మెచ్యూరీ ఫంక్షన్స్ కావచ్చు, వాటికి రిటర్న్ గిఫ్ట్స్ అని అంటే అది ఒక, మీరు అన్నట్లు ఒక ట్రెండింగ్ లాగా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే అదొక వాళ్ళ వైపు ఏంటంటే ఇది ఇస్తే మనకి ఒక మంచిది, లేకపోతే ఒక అఫీషియల్ గా వాళ్ళు అనుకొని ఇవ్వటము అలా చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, టోటల్ గానైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేది వేస్ట్ ఆఫ్ మనీ అని అంటున్నారు. సరే, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. ఏం చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది మీకు? ఏం చేస్తానంటే, ఇప్పుడు బయట ఎవరైతే అనాథలు ఉన్నారు, లేకపోతే పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేయటం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ చేసుకోలేని వాళ్ళకి ఏదైనా కొంచెం సహాయం చేస్తే వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది. అదే వాళ్ళు ఏదైనా కొంచెం బయటకి వచ్చి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అదే డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళేదో ఉన్నది వాళ్ళు ఇచ్చారని మేము ఇచ్చి, మన దగ్గర డబ్బులు లేకుండా ఇచ్చి కనీసం మనం 1000 రూపీస్ పెట్టి వాళ్ళకి ఒక 2-3 భోజనం పెట్టినా ఎంతో కదా. ఆకలి అవుతుందని రోడ్డు మీద ఎంత ఉన్నారు, అసలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఒక భోజనం కొనిచ్చి ఇవ్వచ్చు కదా. ఇది ఇచ్చి వాళ్ళు అక్కడ పడేసి ఆ బాక్సెస్ గానీ టిఫిన్ బాక్సులు ఇస్తారు, ఏవో ఇస్తుంటారు, అవన్నీ వేస్ట్ కదా, అది వేస్ట్ ఆఫ్ మనీ కదా. ఓకే అండి, ఇందాక మాట్లాడారు కదా ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. మేడం, నా పేరు వచ్చేసి నరసింహస్వామి. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. రిటర్న్ గిఫ్ట్ అని అంటే, మీరు రిటర్న్ గిఫ్ట్ నుంచి కదా అడిగేది. అంటే ఎగ్జాంపుల్, మా దగ్గర ఎవరైనా ఫ్లాట్ కొన్నారు అనుకో, కొన్న తర్వాత మేము వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అంటే
అన్ని డాక్యుమెంట్లతో యుక్తంగా స్వీట్ బాక్స్ తో యుక్తంగా వాళ్ళకు ఇంకే ఒక రిటర్న్ గిఫ్ట్ మేము ఇస్తుంటాం. ఏమేమి ఇస్తుంటారు? అంటే వాళ్ళకి యాక్చువల్లీ ఒక మంచి బ్యాగ్, తర్వాత గోల్డ్ కాయిన్ కూడా ఇస్తుంటాం. గోల్డ్ కాయిన్స్ అన్ని పెద్దది కదా, రియల్ ఎస్టేట్ కాబట్టి అది కొంచెం అట్లా ఇవ్వడం వల్ల మాకు ఏంటంటే రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అట్లా అంటే మనకు దగ్గర వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు చిన్న స్థాయిలో వాళ్ళు ఎంతో ఒక 500, 1000 ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ టైప్ లా బట్టి వెండి గోల్డ్ క్యాష్ అలాంటివి కూడా ఇవ్వచ్చు. అది కూడా రిటర్న్ గిఫ్ట్ లో ఇది ఒక మంచి అవకాశం. వెనకట అంటే మనం సినిమాల్లో చూస్తుంటాము, వాళ్ళు అన్నం తిన్న తర్వాత ఇస్తార్ల కింద వాళ్ళకి తోచినంత డబ్బు పెట్టి వీటిల్లో అది సాంప్రదాయం. దాన్ని కూడా రిటర్న్ గిఫ్ట్ లెక్క మనం చేస్తున్నాము. కాబట్టి మనం రిటర్న్ గిఫ్ట్ అంటే చిన్న ఐటమ్, ప్లాస్టిక్ ఐటమ్ ఇదే కాకుండా కూడా వాళ్ళ స్థాయి తగ్గట్టు కూడా ఒక స్నేహితులు ఉంటారు, క్లాస్మేట్స్, ఒక 15-20 మంది క్లాస్మేట్స్ ఉంటారు. దాంట్లో ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వారు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంత బీద వాళ్ళు, వాళ్ళకి 2-3 ఆడపిల్లలు ఉండేవాడు కూలినాలు పని చేసుకుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు అరే వీడు నా క్లాస్మేట్ గా అని చెప్పేసి వాడు చిన్న వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ పిల్లల కోసం ఏదో హెల్ప్ కూడా రిటర్న్ మంచి కూడా చేస్తుంది. అది నా ఆలోచన. అంటే ఇస్తే బాగుంటది. డిఫరెంట్ ఒపీనియన్. అయితే ఇస్తే బాగుంటది మరి. అంటే మీరు రియల్ ఎస్టేట్ కాబట్టి సో మీకు కాంటాక్ట్స్ అవ్వాలి, అంటే వాళ్ళతోని కమ్యూనికేషన్ ఉండాలి. మీరు ఇస్తే కొంచెం ఇంప్రెస్ అవుతారు, ఓహో మాకు ఇది ఇచ్చారు. అది ఎక్స్ట్రా ఏ గిఫ్ట్ వచ్చినా మనకు 10 రూపీస్ వచ్చినా ఒకలాంటి ఫీలింగ్, మనకు హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అది కాబట్టి మీకు యూజ్ అవుతుంది. మామూలుగా మనం ఇళ్ళల్లో ఇస్తూ ఉంటారు చూడండి రిటర్న్ గిఫ్ట్స్, బర్త్డే పార్టీ అయినా. బర్త్డే పార్టీ అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ బర్త్డే చేసుకుంటాడు, చేసుకుంటే వాళ్ళ దగ్గర స్నేహితులు వస్తారు కదా, ఆ స్నేహితులలో బీదలను కూడా పిలుస్తాడు కదా. ఇప్పుడు మన ఇంటి బీదలకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అరే ఇట్లా మీ పిల్లలు కూడా ఉంటారు కానీ వాళ్ళకు తోచిన రిటర్న్ గిఫ్ట్ చేస్తుంది. అట్లా కాకుండా మరి డైరెక్ట్ అరే మీరు బీదోళ్ళు రా, మీరు 1000 రూపాయలు ఇచ్చుకోవాలంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోవడం అవుతాం. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఇచ్చినా కూడా మనకు ఓకే. ఇది డిఫరెంట్ ఒపీనియన్ అన్నమాట. ఏంటి బాగానే రిలేషన్షిప్ అనేది కొంచెం బాగా మెయింటైన్ అవుతుంది, బాగుంటది అని అంటే బిల్డర్ తను. సో కాబట్టి ఒపీనియన్ అలా చెప్పారనమాట. చాలా థ్యాంక్స్ అండి, బాగా మాట్లాడారు. ఓకే. మామూలుగా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసుకోవద్దు, అది పర్వాలేదు. కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు. అదే ఉన్న వాళ్ళు కూడా ఇది గిఫ్టులు తీసుకో బదులు మామూలుగా సామాజిక కార్యక్రమాలు పెడతా అని మంచిది అని నా ఒపీనియన్. సామాజిక కార్యక్రమాల మీద కేటాయిస్తూ ఇదే గిఫ్ట్ అంశాన్ని అట్లా కేటాయిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనాథాశ్రమాలు ఉంటాయి, గోశాలలు ఉంటాయి, ఇప్పుడు మామూలుగా కోతులు ఉంటాయి, మూగజీవాల మీద కేటాయిస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. బాగా చెప్పారు. ఏంటంటే ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే బదులు పేదవాళ్ళకి గానీ, లేకపోతే ఇందాక అన్నట్టు గోశాల ఉన్నది, గోశాలకు వెళ్ళి ఇచ్చినా మనకు పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది బాగుంది కదండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఏమైనా చెప్పాలి?